హాయ్ టీమ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు జరిగే పవర్ బిఐ క్లాస్కి మీ అందరికీ వెల్కమ్. సో మనం ఈరోజు డాక్స్ ఇంట్రడక్షన్ చూద్దామండి. అసలు ఎందుకు డాక్స్ అవసరమైంది ఏంటి, మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా నన్ను అక్కడ స్టాప్ చేసి అడగొచ్చు. క్లియర్గా నేర్చుకోండి. ఈ డాక్స్ వచ్చింది అంటే మీకు పవర్ బిఐలో మీరు ఎక్కడైనా సర్వైవ్ అవ్వగలరండి. అంటే ఈ మధ్యన చాలామంది చాట్ జీపీటీనో, కోపైలెట్టో, బాడ్ ఏఐ, జెమినీది ఇలాంటి వాటి మీద డిపెండ్ అవుతున్నారు. కానీ నా సజెషన్ ఏంటంటే డాక్స్ బాగా నేర్చుకుని రియల్ టైంలో ఎప్పుడైనా కాంప్లికేటెడ్ డాక్స్ వచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో మీరే డాక్స్ రాయండి. హ్యాండ్స్ ఆన్ ఉండాలి. సరే, చాట్ జీపీటీ హెల్ప్ చేస్తుంది కదా, కోపైలెట్ హెల్ప్ చేస్తుంది కదా అని మీకు రిక్వైర్మెంట్ అందులో పడేసి నాకు ఒక డాక్స్ ఇవ్వమంటే ఇచ్చేస్తుంది, కరెక్ట్గానే ఇస్తుంది. సరే, ఆ కంపెనీ అయిపోయింది, వేరే కంపెనీ స్విచ్ అవ్వాలి. అప్పుడు ఇంటర్వ్యూలో మిమ్మల్ని రాయమంటాడు, స్క్రీన్ చేసి అప్పుడైనా కావాల్సిందే కదా. సో ఎప్పుడు కూడా మీరు నేర్చుకున్న దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చూడండి, అది రియల్ టైం అయినా ప్రాక్టీస్ అయినా కూడా. ఓకే, ఏ టూల్స్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు. ఓకే టీమ్, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో మనం ఒక టేబుల్ని నీట్గా ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి డేటా టైప్స్ చూస్ చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే న్యూమరికల్ కాలమ్స్కి ఇది సిగ్మా సింబల్ ఇస్తుందండి, విచ్ మీన్స్ దిస్ ఈజ్ ఏ న్యూమరికల్ కాలమ్. ఓకే, దిస్ ఈజ్ ఏ న్యూమరికల్ కాలమ్, దిస్ ఈజ్ ఎ న్యూమరికల్ కాలమ్, అండ్ ప్రాఫిట్ ఈజ్ ఏ న్యూమరికల్ కాలమ్, అండ్ క్వాంటిటీ సేల్స్ ఈజ్ ఏ న్యూమరికల్ కాలమ్. ఇలా సిగ్మా సింబల్ ఇస్తే ఇది న్యూమరికల్ కాలమ్. అలా మీకు సింబల్స్ వస్తేనే మీరు కరెక్ట్గా ట్రాన్స్ఫర్మేషన్స్లో డేటా టైప్ సెలెక్ట్ చేసి నీట్గా ట్రాన్స్ఫర్మేషన్ చేసినట్టు అవుతుంది. అలాగే డేట్కి మీరు చూస్తే ఇలా క్యాలెండర్ సింబల్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద డేట్, షిప్ డేట్, ఆర్డర్ డేట్ అని. ఓకే, సింబల్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మిగతా డిస్క్రిప్టివ్ డేటాకి సిటీ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ అలాంటివి ఉన్నాయి కదా, విజయవాడ అట్లా, అవి డిస్క్రిప్టివ్ డేటా, దానికి ఏమి న్యూమరికల్ వాల్యూస్ కాదు, అది టెక్స్ట్ వాల్యూస్ కాబట్టి దానికి సిగ్మా వాల్యూస్ ఏమి ఉండవు అనమాట. ఓకేనా టీమ్? సో అలా మీరు చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్డ్ విజువల్ తీసుకుంటున్నానండి. ఓకే, కార్డ్ విజువల్ తీసుకున్నాను. ఈ కార్డ్ విజువల్లో నేను ఏం చేస్తున్నానంటే సేల్స్ అమౌంట్ తీసుకొస్తున్నానండి. సేల్స్ 2.30 వస్తుంది నాకు తెలిసి. ఓకే, ఎందుకంటే ఇది క్లాసెస్ చెప్పి అలవాటు అయిపోయింది. అలా డేటా మీద మీకు ఒక ఐడియా ఉండాలి. దీనికి ఈ విజువల్ బోర్డర్ ఇచ్చేద్దాం. సో విజువల్ బోర్డర్ ఇచ్చేసాము. సో ఈ విజువల్ బోర్డర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది బై డిఫాల్ట్గా సమ్ చేసేస్తుందండి. అంటే ఏంటి, నాకున్న ఈ పర్టిక్యులర్ టేబుల్లో, ఓకే, ఈ టేబుల్లో సేల్స్ అనే ఒక కాలం ఉంటుంది. ఓకే, ఇది టేబుల్ అండి. టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే ఈ సెకండ్ టేబుల్ వ్యూ ఉంది కదా, ఈ టేబుల్ వ్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏ టేబుల్ మీద క్లిక్ చేస్తే ఆ టేబుల్ డేటా కనపడుతుంది. ఇక్కడ నాకు ఒక 10 టేబుల్స్ ఉన్నాయి. మీరు ఏ టేబుల్ మీద క్లిక్ చేస్తే ఆ టేబుల్ డేటా కనపడుతుంది. ఈ టేబుల్లో మనకి సేల్స్ అనే కాలం ఉంది. ఈ కాలమ్‌కి సంబంధించి ఈ 2.30 అనేది ఎలా వచ్చింది అంటే, బై డిఫాల్ట్‌గా పవర్ బిఐ ఇంజిన్ ఏం చేసింది అంటే సిగ్మా సింబల్ ఇచ్చింది. సిగ్మా సింబల్ మీనింగ్ ఏంటి అంటే సమ్మేషన్. మనకి గ్రాడ్యుయేషన్‌లో గాని, 10థ్ క్లాస్‌లో స్టాటిస్టిక్స్‌లో మోడ్, మీడియన్ సంథింగ్ ఇవి ఉంటాయి మనకి. ఓకే, అక్కడ మనకి సిగ్మా సింబల్‌లో కొన్ని ఫార్ములాస్ చూస్తాం. సిగ్మా అంటే సమ్మేషన్, ఎడిషన్ అనమాట. ఇదేం చేసింది 60.81 ప్లస్ 19.44 ప్లస్ 55 ఇది ఒక సమ్మేషన్ చేసింది. బై డిఫాల్ట్‌గా పవర్ బిఐ ఒక న్యూమరికల్ కాలమ్‌ని ఏం చేస్తుంది అంటే యాడ్ చేస్తుంది. నాకు ఈ 2.30 అనేది టోటల్ సేల్స్ అమౌంట్. నా షాపింగ్ మాల్‌లో జరిగిన టోటల్ సేల్స్ అమౌంట్ అండి ఇది. ఓకే, దీన్ని ఏం చేద్దామంటే కంట్రోల్-సి, కంట్రోల్-వి కాపీ పేస్ట్ చేస్తున్నాను. దీన్ని సైడ్‌కి పెట్టుకుందాం. ఇది సమ్ ఆఫ్ సేల్స్. ఈ సమ్ ఆఫ్ సేల్స్ అని నేమ్ ఉండకూడదు కాబట్టి మనం ఏం చేస్తామంటే టోటల్ సేల్స్ అంటాం. దీని నేమ్ చేంజ్ చేద్దాం. ఎక్కడ ఉంటుందంటే కేటగిరీ లేబుల్ కాదు, కాల్అవుట్ కాదు, టెక్స్ట్ ఉంటుంది చూద్దామనండి. బ్యాక్‌గ్రౌండ్ టైటిల్ కూడా ఆఫ్ చేసింది. ఓకే, ఇక్కడ మీకు కనిపించకపోతే నేను సింపుల్ ఒక టెక్నిక్ చెప్పానండి. ఏంటి అంటే ఇక్కడికి వెళ్ళిపోండి, అది బిల్డ్ వ్యూలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఈ సమ్ ఆఫ్ సేల్స్ దగ్గరికి వెళ్ళి ఓకే, టోటల్ సేల్స్ అని ఇక్కడ ఏదైతే చేంజ్ చేస్తామో అది వస్తుంది. టోటల్
సేల్స్. ఎంటర్ ప్రెస్ చేయాలండి. మీరు బయట క్లిక్ చేస్తే పోతుంది. ఎంటర్ ప్రెస్ చేయాలి. చూసారా అక్కడ టోటల్ సేల్స్ వచ్చేసింది. ఇప్పుడు క్లయింట్ ఏం అడుగుతున్నాడంటే, సరే టోటల్ సేల్స్ 2.30 మిలియన్. నాకు యావరేజ్ సేల్స్ కావాలి. యావరేజ్ సేల్స్. ఓకే. దానికోసం మనం ఏం చేస్తామంటే, ఇక్కడ చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ పక్కన మీకు ఈ యారో మార్క్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ యారో మార్క్ మీద క్లిక్ చేశారో ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్‌లో మనం తీసుకున్న ఫీల్డ్ ఏంటి అంటే సేల్స్ అనే ఫీల్డ్ తీసుకున్నాం. కాలమ్ తీసుకున్నాం. దాని మీద బై డిఫాల్ట్ ఏం జరుగుతుంది? సమ్మేషన్ జరుగుతుంది. ఓకే. సమ్ ఇస్తుంది. నాకు సమ్ కాదు. యావరేజ్ కావాలి. అయితే బై డిఫాల్ట్‌గా మనం డాక్స్ రాయకోకుండా పెర్ఫార్మ్ చేసే కొన్ని కాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఏంటో చూద్దాం. ఇక్కడ క్లిక్ చేయండి. సమ్, యావరేజ్, మినిమమ్, మాక్సిమమ్, కౌంట్ డిస్టింగ్ దీన్ని డిస్టింగ్ కౌంట్ కూడా అని పిలవచ్చు. కౌంట్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, మీడియన్. లాస్ట్ 3 మనం స్టాటిస్టిక్స్‌లో యూజ్ చేస్తాం. డేటా సైన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. మనకి రియల్ టైమ్‌లో అంతగా యూజ్ ఉండదు. ఓకే. సో, ఇప్పుడు నాకు యావరేజ్ సేల్స్ కావాలండి. ఓకే. ఎందుకు యావరేజ్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఒక 10థ్ క్లాస్ ఏ సెక్షన్, బి సెక్షన్ ఉందండి. 10థ్ క్లాస్‌లో 50 మెంబర్స్ ఉన్నారు. 10థ్ ఏలో, 10థ్ బిలో 25 మెంబర్సే ఉన్నారు. కానీ 10థ్ ఏలో 10 మెంబర్స్ 100, 100 వచ్చాయి. 10థ్ బిలో 15 మెంబర్స్ 100, 100 వచ్చాయి. మిగతా వాళ్ళకి అటు ఇటు చూసాం. అంటే ఇక్కడ 10థ్ ఏలో సైజ్ చూస్తే 50 మెంబర్స్, 10థ్ బిలో సైజ్ చూస్తే 25. ఎలా డిసైడ్ చేస్తాం? వీళ్ళిద్దరికీ నేను ర్యాంక్ ఇవ్వాలి. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్. మరి ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడ తక్కువ మంది ఉన్నారు. అది చేయడం కోసం మనం ఏం చేస్తామంటే యావరేజ్ ఫైండ్ ఔట్ చేస్తాం. యావరేజ్ బేస్ చేసుకొని ఏ ఏ క్లాస్‌కి ఏ ర్యాంక్ ఇవ్వాలనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నాకు యావరేజ్ సేల్స్ కావాలండి. ఓకే. నేను ఎప్పుడైతే ఇక్కడికొచ్చి యావరేజ్ అన్నానో అక్కడ వాల్యూ మారిపోతుంది ఇందులో. ఓకే. యావరేజ్. చూసారా? యావరేజ్ ఆఫ్ సేల్స్ అని పడింది. నేనేమి ఇక్కడ టైప్ చేయలేదు. దానంతట అదే తీసుకుంది యావరేజ్ ఆఫ్ సేల్స్. ఓకే. ఒక రోజుకొచ్చి ఇంత యావరేజ్ ఆఫ్ సేల్స్ అనుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడికొద్దాం. ఈ సేల్స్‌లో హైయెస్ట్ సేల్స్ అమౌంట్ ఎంత? లీస్ట్ సేల్స్ అమౌంట్ ఎంత కావాలి నాకు. ఓకే. దీన్ని ఇక్కడ చూడొచ్చండి. ఇలా ఈ రైట్ సైడ్ ఉన్న ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఉంటుంది. అసెండింగ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మినిమమ్ సేల్స్ వస్తుంది 0.444 అని. ఓకే. ఇది మినిమమ్ సేల్స్ అన్నమాట. ఇది మనం చూపించాలి. అసలు నా స్టోర్‌లో తక్కువ సేల్స్ అమౌంట్ ఎంత చూడాలి. అది చూపించమన్నాడు మిమ్మల్ని. మీరప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కంట్రోల్ సి, కంట్రోల్ వి. మరలా నేను విజువల్ బోర్డర్ ఇవన్నీ ఆన్ చేసుకోకుండా తీసుకుంటున్నాను. ఓకే. యాక్చువల్లీ దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. సేల్స్ తీసుకుందాం. బై డిఫాల్ట్ ఇది సమ్మేషన్ చేస్తానని మీకు తెలుసు. ఇప్పుడు నేను మినిమమ్ సేల్స్ చూడాలి. దానికోసం ఏం చేయాలని రైట్ సైడ్ ఉన్న ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయాలి. ఇది మనం ఏదైతే కాలమ్ తీసుకున్నామో ఆ కాలమ్. దీని కింద చూడండి సమ్ బదులు ఇప్పుడు నాకు మినిమమ్ అంటే ఆ రోజు అంటే ఆ టేబుల్‌లో ఉన్న సేల్స్‌లో మినిమమ్ సేల్స్ చూపిస్తుంది. క్లిక్ చేయండి. మాక్స్ క్లిక్ చేసినట్టున్నాను నేను. మిన్ మీద క్లిక్ చేయాలి. 0.444 కదా యాక్చువల్‌గా మినిమమ్. చూసారా 0.44 సరే ఇంకా ఇంకొక 4 ఉంది కదా అంటే డెసిమల్ ప్లేసెస్ పెంచుకోవడమే. ఫార్మాట్‌లోకి వెళ్లి కాల్అవుట్ వాల్యూలోకి వెళ్లి డెసిమల్ ప్లేసెస్ ఉంటే దాన్ని ఇంకోటి పెంచుదాం. 3 పెడదాం ఇక్కడ. అక్కడ ఇక్కడ సరిపోదు. లేదా 4 పెట్టండి. ఇంకొక వాల్యూ కూడా వస్తుంది. కరెక్ట్‌గా వస్తుంది. ఓకే. 0.444 3 చాలులెండి. ఓకే. అక్కడ చూసిందే వచ్చిందా లేదా మినిమమ్ వాల్యూ మనకి? ఇలా మా క్లయింట్ వచ్చి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ పెట్టుకోవడానికి వాడి టేబుల్ ఏమి ఉండదండి. ఒకసారి పవర్ బిఐ రిపోర్ట్ పబ్లిష్ అయిన తర్వాత వాడికి ఇలా టేబుల్ చూసుకోవడానికి ఉండదు మనలాగా. మరి వాడు ఇక్కడికొచ్చి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని సార్ట్ చేయలేడు కదా! అందుకని మనం విజువల్‌లో పెడతాం అనమాట. మినిమమ్ సేల్స్. ఇక్కడ మినిమమ్ ఆఫ్ సేల్స్ కాదు. లీస్ట్ సేల్స్ అలా నేమ్ ఇస్తాం. ఇప్పుడు క్లయింట్‌కి మాక్సిమమ్ సేల్స్ కావాలి. మనమైతే ఏం చేస్తాం? మనం ఈజీగా తెలుసుకోవడం కోసం ఈ సేల్స్‌లోకొచ్చేసి డిసెండింగ్ ఆర్డర్ పెట్టండి. హైయెస్ట్ అమౌంట్ పైకొస్తుంది. 22,638.48 అది మనం క్లయింట్‌కి చూపించాలి కార్డ్ విజువల్‌లో. దీన్ని కంట్రోల్ సి, కంట్రోల్ వి. దీన్నే చేంజ్ చేయొచ్చు. ఓకేనా టీమ్? ఓకే. దీన్ని కొంచెం మూవ్ చేద్దాం. దీన్నే మీరు చేంజ్ చేయొచ్చు. లేదు అంటే గనక స్క్రాచ్ నుంచి మళ్ళీ బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ యారో మార్క్ నుంచి వెళ్ళొచ్చు. లేదా క్లిక్ చేద్దాం. మళ్ళీ సేల్స్ తీసుకుందాం. ఓకే. బై డిఫాల్ట్ సమ్మేషన్ తీసుకుంది. సమ్‌లోకి వెళ్ళండి. మాక్సిమం. ఓకే. 22638 ఇక్కడ చూడండి. ఇదిగోండి 22638 ఇట్లా మనకి
పవర్ బిఐ డాక్స్తో పని లేకుండా మనకి కొన్ని క్యాలిక్యులేషన్స్ బై డిఫాల్ట్ చేయగలుగుతాం. వాట్ ఆర్ దోస్ క్యాలిక్యులేషన్స్? యూ కెన్ రీడ్. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంది, అందుకని నేను మిమ్మల్ని చదవమంటున్నాను. మీరు సార్ ఏంటి సార్ చిన్నపిల్లలు చదవమంటున్నారు అనుకోవద్దు. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. అగ్రిగేట్ ఫంక్షన్స్ అది నేను చెప్తాను. ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ ఏంటి? సమ్, యావరేజ్, మిన్, మ్యాక్స్, కౌంట్. ఇప్పుడు కౌంట్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఓకే, కౌంట్ అంటే అసలు ఈ రోజు ఇక్కడికి వద్దామండి. కస్టమర్ కౌంట్ కావాలి నాకు. నా స్టోర్కి వచ్చిన కస్టమర్ ఎంతమంది వచ్చారో వాళ్ళ కౌంట్ కావాలండి. ఓకే, మీరు దానికి ఏం చేస్తారు అంటే మరలా దీని కార్డ్ విజువల్ తీసుకుందాం. కంట్రోల్ వి. దీంట్లో నేనేం చేస్తున్నానంటే మ్యాక్స్ ఆఫ్ సేల్స్ తీసేసి కస్టమర్ నేమ్ పెడదాం. కస్టమర్ ఐడి ఉంటే బాగుంటుంది. కస్టమర్ ఐడి ఉంది, కస్టమర్ ఐడి పెట్టాను. కానీ కస్టమర్ ఐడి పెడితే ఏదో ఇది కాదు కదా, మనకు కౌంట్ కావాలి కదా, ఎంతమంది వచ్చారో. ఇక్కడికి వచ్చేద్దాం, దీని మీద క్లిక్ చేద్దాం. ఫస్ట్ అని ఉంది, ఇదిగోండి కౌంట్. ఎందుకు సమ్ అలాగే యావరేజ్, మ్యాక్స్, మిన్ ఎందుకు చూపించట్లేదు దీనికి? దానికి ఎందుకు చూపించింది? సేల్స్కి ఎందుకు చూపించింది? దీనికి ఎందుకు చూపించట్లేదు? సార్ ఇది డిస్క్రిప్టివ్ వాల్యూ సార్. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్. డిస్క్రిప్టివ్ వాల్యూ. ఇక్కడ నేమ్స్ ఉన్నాయి చూడండి, ఇవి ఏ ఉంది కదా, ఇది న్యూమరికల్ వాల్యూ కాదు. అందుకని ఒక న్యూమరికల్ వాల్యూ కాకపోతే ఏ నుంచి జెడ్ వరకు ఏది హైయెస్ట్ ఏది లీస్ట్ అంటే చెప్పగలుగుతామో, దానికి వాల్యూ ఉండదు కదా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే కౌంట్, ఎంతమంది కస్టమర్లు వచ్చారు? 9,994. అవునా కాదా? ఇక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం. ఇక్కడ చూసారు, ఇక్కడ కింద టోటల్ 9,994. ఓకే, వీళ్ళల్లో రిపీట్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఒక కస్టమర్ 4-5 సార్లు వచ్చినవాడు ఉన్నాడు. నాకు అలా కాదు, యూనిక్ కస్టమర్స్ కావాలి. వచ్చినవాడే 10 సార్లు వస్తే నాకు అలా వద్దు. యూనిక్ కస్టమర్స్ ఎవరో కావాలి. ఓకే, రిపీట్ అవ్వకూడదు, డూప్లికేట్ లేని కస్టమర్స్ కావాలి. దీని కంట్రోల్ సి, కంట్రోల్ వి. దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి కౌంట్ కాకుండా డిస్టింక్ట్ కౌంట్. ఈ డిస్టింక్ట్ కౌంట్ ఏం చేస్తుందంటే డూప్లికేట్ని తీసేసి, ఫర్ ఎగ్జాంపుల్ కిషోర్ అనే పర్సన్ 7 times వెళ్ళాడు, అది 6 times తీసి 1 time ఉంచుతుంది. ఈ డిస్టింక్ట్ కౌంట్ మీద క్లిక్ చేద్దాం. చూసారా, 793 మెంబర్సే మన స్టోర్ విజిట్ చేసింది. కానీ ఇందులో కొంతమంది నెంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేశారు కాబట్టి 9994 వస్తుంది. కాబట్టి రియల్ టైంలో మిమ్మల్ని కౌంట్ అప్లై చేయమన్నప్పుడు మీరు అడగాల్సింది డూప్లికేట్ ఉండొచ్చా లేదా డిస్టింక్ట్ కౌంట్ కావాలనేది చెప్తారనమాట. సో డూప్లికేట్ లేని కౌంట్ కావాలి అంటే వీళ్ళండి, ఒక్కొక్కడు ఒక్కొక్క నేమ్ ఉంటుంది. డూప్లికేట్ ఉన్నాయంటే ఇందులో కొంతమంది రిపీటెడ్గా విజిట్ చేశారు కాబట్టి 9,000 వచ్చింది. అంటే మనం డాక్స్తో పని లేకుండా డాక్స్ ఫార్ములాస్, ఇక్కడ ఎక్కడైనా ఫార్ములా రాసామా? ఎక్కడ ఫార్ములా రాయలేదు. సో without using the DAX, we can get these type of values. Okay, ఈ టైప్ ఆఫ్ వాల్యూస్ అంటే ఏమేమి ఉన్నాయి? ఇవి ఇందులో కాదండి, ఇందులో చూద్దాం. మనకి సమ్, యావరేజ్, మిన్, మ్యాక్స్, కౌంట్, డిస్టింక్ట్ కౌంట్, వీటన్నిటిని ఏమంటామంటే అగ్రిగేషన్ ఫంక్షన్స్ అంటాం. ఎందుకు అగ్రిగేషన్ అనే పేరు పెట్టాలి దీనికి? వై వీఆర్ యూజింగ్ అగ్రిగేషన్? అగ్రిగేషన్ అంటే ఒక గ్రూపింగ్ చేసి దాన్ని యాడ్ చేస్తుందండి. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఇవ్వదు. ఇప్పుడు చూడండి, అన్ని సేల్స్ కలిపి అగ్రిగేషన్ చేసింది. ఓకే, బేసిక్ ఫంక్షన్స్ అప్లై చేసింది అనమాట. అంటే ఇలాంటి వాటిని ఏమంటామంటే ఇంప్లిసిట్ క్యాలిక్యులేషన్స్ అంటాం. వీటిని ఏమంటాము అంటే ఇంప్లిసిట్ క్యాలిక్యులేషన్. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి పవర్ బిఐలో 2 types ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఒకటి ఇంప్లిసిట్ క్యాలిక్యులేషన్స్, ఇంకొకటి ఎక్స్ప్లిసిట్ క్యాలిక్యులేషన్. దీని వరకు ఇంకా రాలేదు, మనం ఫస్ట్ లైన్లో ఉన్నాం. ఇంప్లిసిట్ క్యాలిక్యులేషన్స్ లేదా ఇంప్లిసిట్ ఫంక్షన్స్ అని కూడా అనొచ్చు. వాట్ ఆర్ దోస్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్ ఆర్ క్యాలిక్యులేషన్స్? యూ కెన్ రీడ్ హియర్. ఇక్కడ మీరు చదవచ్చు ఎవరైనా? సమ్, యావరేజ్, కౌంట్, మిన్, మ్యాక్స్. హైలైట్ చేసింది చదువు. Calculation that are performed by system only. Yes. Inbuilt. వెరీ గుడ్. మనమేమి డాక్స్ రాయాలా, మనం మాన్యువల్గా ఏ ఫంక్షన్స్ రాయాలా. దీస్ ఆర్ ద క్యాలిక్యులేషన్స్ పర్ఫార్మ్డ్ బై సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ అస్. We didn't write any calculations here. We didn't use any DAX functions here. మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా పవర్ బిఐ ఇంజన్ ఆటోమేటిక్గా
కొన్ని క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. దాన్నే ఇంప్లిసిట్ క్యాలిక్యులేషన్స్ అంటాం. ఓకే, సార్ అంటే ఇది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాదు సార్ ఇది? వెరీ గుడ్. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, అది కూడా సిస్టమ్ పర్ఫామ్ చేసే ఫంక్షన్స్ అనమాట. ఇంటర్వ్యూలో Okay. అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంప్లిసిట్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఎక్స్ప్లిసిట్ క్యాలిక్యులేషన్స్? వాట్ ఆర్ ఇంప్లిసిట్ క్యాలిక్యులేషన్స్? సో ద క్యాలిక్యులేషన్స్ దట్ ఆర్ పర్ఫార్మ్డ్ బై సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ యావరేజ్ కౌంట్ మీన్ మ్యాక్స్. ఇప్పుడు ఎందుకు డాక్స్ వచ్చిందో చూద్దాం. ఓకే, మనం ఇంప్లిసిట్గా అంటే సిస్టమ్ బై డిఫాల్ట్గా ఇచ్చేది వీటిని బేసిక్ క్యాలిక్యులేషన్స్ అండి, బేసిక్ క్యాలిక్యులేషన్. కానీ క్లయింట్కి ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అవసరం అవుతాయో ఇప్పుడు చూద్దాం. నేను చెప్తాను చూడండి. ఈ టోటల్ సేల్ మనకి ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం. మనకి చాలా కంట్రీస్ ఉన్నట్టున్నాయి. కంట్రీ చూద్దాం. ఇక్కడ ఐడెంటిఫై చేయలేకపోతే రైట్ సైడ్ చూసుకోవచ్చు, లేదా ఇక్కడ టైప్ చేయొచ్చు అని మనం. కంట్రీ, ఓకే, కంట్రీ ఆర్ రీజన్, డైరెక్ట్గా కాలంకి వెళ్ళిపోతాం. ఇందులో ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ ఉందా? ఒక స్టేటే ఉంది. సరే, సెగ్మెంట్కి వెళ్దాం. ఓకే, సో సెగ్మెంట్లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి. చాలా మనకి బాగా ఐడియా ఈ డేటా. కన్జ్యూమర్, కార్పొరేట్, హోమ్, ఆఫీస్ అనే సెగ్మెంట్. ఇప్పుడు ఇక్కడ మనం చూపించే ఈ 2.30 మిలియన్, లేదా దీన్ని నార్మల్ నెంబర్లో కన్వర్ట్ చేద్దాం. దీన్ని Ctrl+C, మనం న్యూ పేజ్లోకి వెళ్ళిపోదాం. ఎందుకు డాక్స్ కావాల్సి వచ్చిందో మనకి ఈజీగా అర్థం చేసుకోవడానికి దీన్ని ఫార్మాట్లోకి వెళ్ళి కాల్అవుట్ వాల్యూలో నన్ పెట్టేసుకుందామండి. అప్పుడు మీకు నార్మల్ నెంబర్ కనబడుతుంది. ఇందులో డెసిమల్ ప్లేసెస్ 0 పెట్టేద్దాం. ఓకే, ఇది ఇంత సేల్స్ జరిగింది అంటే 22,97,201. ఏంటి 22,97,201 అనేది? ఈ 3 సెగ్మెంట్స్ కలిపండి, హోమ్ ఆఫీస్ ప్లస్ కన్జ్యూమర్ ప్లస్ కార్పొరేట్. ఇప్పుడు క్లయింట్ ఏం అడుగుతున్నాడు అంటే, నాకు ఇందులో కార్పొరేట్ ప్లస్ కన్జ్యూమర్ ప్లస్ హోమ్ ఆఫీస్ ఉంది కదా, బట్ ఐ డోంట్ వాంట్ ద టోటల్ సేల్స్ ఫర్ దీస్ 3. I want to see only the sales amount for home office. ఇందులో హోమ్ ఆఫీస్ ఉంది, కార్పొరేట్ ఉంది, కన్జ్యూమర్ ఉంది. వీటిలో నుంచి నాకు హోమ్ ఆఫీస్ అమౌంట్ మాత్రమే చూపించు, ఇదంతా నాకు వద్దు అన్నాడండి. మరి మనకి సిస్టమ్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఇంప్లిసిట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో దీంతో మనం చేయగలమా? ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయగలమా? లేదు. లేదు. ఇదేంటి, మొత్తం చేస్తుంది. యావరేజ్, మొత్తం యావరేజ్. ఇది అన్నిటిలో కల్లా మినిమం, ఇది అన్నిటికన్నా మ్యాక్సిమం. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇంప్లిసిట్ క్యాలిక్యులేషన్స్ ద్వారా మనం వాటిని ఫుల్ఫిల్ చేయలేం. అప్పుడు మనం వెళ్ళాల్సింది డాక్స్ క్యాలిక్యులేషన్స్కి అనమాట. ఓకే, బై డిఫాల్ట్ బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే సిస్టమ్ పర్ఫామ్ చేస్తుందో కొన్నిసార్లు క్లయింట్ రిక్వైర్మెంట్ ఈ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేసి మనం పర్ఫామ్ చేయలేం. ఇక్కడ చూడండి, వై వీ నీడ్ డాక్స్. యూ కెన్ రీడ్ దిస్. ఎవరైనా చదవచ్చండి, ఎందుకంటే మీ మైండ్లో గుర్తుంటుంది. To solve most of the client requirement, implicit functions are not sufficient. Therefore, we need to perform calculations normally using DAX. మాన్యువల్లీ యూజింగ్ డాక్స్. అర్థమైందండి అందరికీ? సో క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే, బై డిఫాల్ట్ సిస్టమ్ పర్ఫామ్ చేసే క్యాలిక్యులేషన్స్తో ఆ రిక్వైర్మెంట్ మనం చేయలేం. దేర్ఫోర్ వి నీడ్ టు పర్ఫామ్ సమ్ క్యాలిక్యులేషన్స్ మాన్యువల్లీ, మనమే రాయాలి, బై యూజింగ్ డాక్స్ ఫంక్షన్స్. వాట్ ఈస్ డాక్స్? ఇప్పుడు చూద్దాం డాక్స్ అంటే ఏంటో చూద్దాం. డి అంటే డేటా, ఏ అంటే అనాలిసిస్, ఎక్స్ప్రెషన్. వాట్ ఈస్ డాక్స్ అంటే చాలామంది డాక్స్ స్టాండ్స్ ఫర్ డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ అలా చెప్తున్నారు. అలా కాదు, మనం వేరేగా చెప్తాం. ఓకే, ఎలా చెప్పాలి అంటే చూడండి, డేటా అనాలిసిస్. ఓకే, ఇలా చెప్పండి, we can analyze the data. మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలండి. we can analyze the data by using expressions. ఓకే, మనం డేటాని అనాలిసిస్ చేస్తున్నాం, దేన్ని యూజ్ చేసుకుని? ఎక్స్ప్రెషన్స్. దీన్నే మనం ఫంక్షన్స్ అని కూడా అనొచ్చు. ఓకే,
ఒక డేటాని ఎలా అనాలిసిస్ చేస్తున్నాము అంటే ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని డాక్స్ అన్నాం, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. ఇక చూడండి, ఇలా డాక్స్తో రాసే క్యాలిక్యులేషన్స్ ఏమని పిలవాలి? ఎక్స్ప్లిసిట్ క్యాలిక్యులేషన్స్. ఓకే, ఎక్స్ప్లిసిట్ అంటే మనం రాసేది అనమాట. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేషన్స్ దట్ ఆర్ పర్ఫార్మ్ బై అస్. సో ఫైనల్గా మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, క్లయింట్ రిక్వైర్మెంట్ బై డిఫాల్ట్గా ఇచ్చిన సిస్టంలో ఇచ్చిన వాటిని యూజ్ చేసుకుని చేసేస్తే నో ప్రాబ్లం, చేయొచ్చు. దోస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇంప్లిసిట్ క్యాలిక్యులేషన్. బట్ సమ్ టైమ్స్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ టు సాల్వ్ ద మోస్ట్ ఆఫ్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్ ఆర్ నాట్ సఫిషియంట్. ఉన్న ఫంక్షన్స్ ఇవి సరిపోవు. వి నీడ్ టు పర్ఫార్మ్ క్యాలిక్యులేషన్స్ మాన్యువల్లీ యూజింగ్ డాక్స్ ఫంక్షన్స్. సో అలా మనం మాన్యువల్గా రాస్తే దాన్ని ఏమంటాము అంటే ఎక్స్ప్లిసిట్ క్యాలిక్యులేషన్. చూద్దాం ఇప్పుడు మనకున్న రిక్వైర్మెంట్ ఎలా రాస్తామో చూద్దాం. బట్ ఇది అడ్వాన్స్డ్ ఫంక్షన్, మీకు నిదానంగా 1 by 1 నేర్చుకున్నప్పుడు వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నాకు కావాల్సింది ఇక్కడ కార్పొరేటు, కన్జ్యూమరు, హోమ్ ఆఫీస్ 3 కలిపితే 22,97,000. బట్ ఐ వాంట్ ఓన్లీ హోమ్ ఆఫీస్ సేల్స్ అమౌంట్. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే, దీన్ని న్యూ మెజర్ అనేది చాలా చోట్ల ఉంటుందండి. న్యూ మెజర్ ఐడెంటిఫై చేద్దాం. చూడండి, హోమ్లోకి వెళ్తే ఇదిగోండి ఇక్కడ ఉందా న్యూ మెజర్. ఓకే, ఇన్సర్ట్లో ఉండదు, మోడలింగ్లో ఉంటుంది న్యూ మెజర్. ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు, యూ కెన్ సెలెక్ట్ ఎనీ న్యూ మెజర్. చాలా చోట్ల ఆప్షన్స్ ఉంటాయి న్యూ మెజర్ అని, ఆప్టిమైజర్లో ఉండకపోవచ్చు. సో హోమ్లో ఉంది, అలాగే మోడలింగ్లో ఉంది. అలాగే మీరు రైట్ సైడ్ వచ్చి ఈ టేబుల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. టేబుల్ నేమ్ మీద రైట్ క్లిక్ ఇస్తే న్యూ మెజర్ చూడొచ్చు. లేదు అంటే ఈ సెకండ్ వ్యూ ఉంది కదా, ఇక్కడికి రండి. ఎప్పుడైనా సరే డాక్స్ రాయాలి అంటే ఈ వ్యూలోకి రండి. ఎందుకు సార్ ఇక్కడ రావాలి అంటే, వీటి నేమ్స్ తెలియాలి కదా, కాలం నేమ్స్ తెలియాలి కదా. ఇక్కడ ఉండి మీరు డాక్స్ ఫంక్షన్ రాస్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే నేను న్యూ మెజర్ తీసుకున్నాను. ఎందుకు సార్ కిందకే వెళ్ళాలి, ఇక్కడ ఉంది కదా న్యూ మెజర్, ఇక్కడ తీసుకోవచ్చు కదా అంటే, సరే ఇక్కడ నేను రాయాలి. ఓకే, హోమ్ ఆఫీస్ సేల్స్ ఇక్కడ రాయాలి. ఇప్పుడు నా కాలం పేరు గుర్తు రావట్లేదు, కింద చూడడానికి ఏమో వ్యూ కనపడడం లేదు. ఇక్కడ రాయొచ్చు డాక్స్, మీకు ఐడియా ఉంటే ఇక్కడ కూడా రాయొచ్చు. నాకు ఐడియా ఉంది, ఇక్కడ రాసేస్తాను చూడండి ఈజీగా. క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ సేల్స్ కామా ఇది ఇక్కడ వరకు ఏం చేస్తుందంటే 22,97,200. ఈ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం కంగారు పడద్దు సార్, ఓ రాసుకుని వెళ్ళిపోతున్నారు, నాకేం అర్థం కావట్లేదు అనుకోవద్దు. జస్ట్ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వరకు 22 lakhs ఇస్తుంది. అప్పుడు చెప్తాం డాక్స్ ఫంక్షన్కి, నువ్వు 22 lakhs అన్నిటినీ ఇవ్వద్దు, నువ్వేం చేస్తావు అంటే సెగ్మెంట్కి వెళ్ళిపోయాను. ఈ సెగ్మెంట్లో 3 ఉన్నాయి కదా, ఈజ్ ఈక్వల్ టు పెట్టి టెక్స్ట్ వాల్యూస్ ఎప్పుడు కూడా డబుల్ కోట్స్లో రాస్తాం. నాకు కావాల్సింది హోమ్ ఆఫీసే ఇవ్వు, ఇక్కడ నువ్వు హోమ్ ఆఫీసే ఇవ్వు అని చెప్పి క్లోజ్ చేసేస్తాం బ్రాకెట్. ఓకేనా, ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డ్రాగ్ చేసి, లేదా కార్డ్ విజువల్ తీసుకోండి, లేదా ఒక మెజర్ని డ్రాగ్ చేసి వదిలేస్తే బై డిఫాల్ట్ కార్డ్ విజువలే తీసుకుంటుంది. లేదు అంటే మీరు కార్డ్ విజువల్ తీసుకుని ఇప్పుడు మనం రాసిన హోమ్ ఆఫీస్ మీద క్లిక్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ ఉంది హోమ్ ఆఫీస్ రైట్ సైడ్. ఇప్పుడు చెప్పండి, దీన్ని నార్మల్ నెంబర్లో కన్వర్ట్ చేద్దాం. దానికోసం మరలా మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫార్మాట్ పెయింట్ దీనికి అప్లై చేసేసాం, నార్మల్ నెంబర్. చూడండి 22 lakhsలో హోమ్ ఆఫీస్ పార్ట్ ఎంత అండి? 4 lakhs. 4,29,000, నియర్లీ 4,30,000. అంటే 22 lakhsలో 4,30,000 దేనికి? ఇది హోమ్ ఆఫీస్. సో ఇలాంటి క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాలి అంటే బై డిఫాల్ట్గా సిస్టమ్ చేసే ఇంప్లిసిట్ క్యాలిక్యులేషన్స్ అనేవి పనికి రావు, యూజ్ అవ్వవు. మనం మాన్యువల్గా డాక్స్ రాసి చేయాలి. ఓకేనా టీమ్? అయితే ఇక్కడ చెప్పండి, ఇన్ దీస్ టూ which one is implicit calculation, which one is explicit calculation? Implicit total sales, sir. Explicit home office sales. Very good. So this is the implicit calculations, this is the explicit calculation. Implicit calculations means what? The calculation that are performed by System. What are the implicit calculations? The calculations that are performed by system, not us. మనం కాదు చేసింది.
What are the implicit calculations available in Power BI? Sum, Min, max, average, mean, count, count. max, average, count, distinct count. అవన్నీ మీడియం అవన్నీ వదిలేండి, అది స్టాటిస్టిక్ వాళ్ళకి యూజ్ అవుతాయి, మనకి కాదు. ఓకే, దీస్ ఆర్ ద ఫంక్షన్స్ అవైలబుల్, implicit functions. So these functions we can call it as aggregate functions. ఎందుకు అంటాం అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. Now tell me, what is this? Is it implicit calculation or explicit calculation? Explicit. Why we are using explicit calculation instead of implicit calculation here? When there is a client requirement of a new visualization, then we'll go for an explicit approach. Not for new visualizations, right? A new When calculation of implicit calculation can't perform, that time only you can go for the explicit functions. Yes, based on the client requirement, if we can't use the implicit calculation, or if we can't show the result by using the implicit calculation, at that time we need to get that by using the explicit calculation. Explicit calculation nothing but DAX calculations. Okay. What is DAX? Data analysis expression. That's right. Okay, so these DAX calculations performed by us, మనం చేస్తాం మాన్యువల్గా. సో మీకు ఈరోజు క్లాస్లో అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, వాట్ ఆర్ ద ఇంప్లిసిట్ క్యాలిక్యులేషన్స్, వాట్ ఆర్ ద ఎక్స్ప్లిసిట్ క్యాలిక్యులేషన్స్, వాట్ ఈజ్ ఏ డాక్స్, వై వీ నీడ్ డాక్స్, టెల్ మీ. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నారు, బేసిక్ క్వశ్చన్ కానీ అడుగుతున్నారు. We have the implicit calculations, right? Some count, mean, average, we have the implicit calculation, but why we need DAX? దానికి ఇక్కడ ఆల్రెడీ నేను రాసి ఉంచాను మీకు ఈజీగా అర్థం అవడం కోసం. వై వి నీడ్ డాక్స్, ఇది చెప్పొచ్చు, ఇది ఎవరు చెప్పరు ఎంత డీటెయిల్గా, ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్ కూడా చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. యూ కెన్ రీడ్ అగైన్, నో ప్రాబ్లం. వై వి నీడ్ డాక్స్, వీ హ్యావ్ ద ఇంప్లిసిట్ క్యాలిక్యులేషన్, దెన్ వై వి నీడ్ డాక్స్. To solve most of the client requirement, implicit functions are not sufficient. Therefore, we need to perform calculation normally using DAX functions. మాన్యువల్లీ యూజింగ్ డాక్స్ ఫంక్షన్స్, మనం మాన్యువల్గా డాక్స్ ఫంక్షన్స్ రాయాలి. అయితే ఒక డాక్స్ ఫంక్షన్ అనేది త్రీ ప్లేసెస్లో రాయొచ్చు అండి. వీ కెన్ రైట్ ఎ డాక్స్ ఫంక్షన్ ఇన్ 3 places. ఐ విల్ షో యూ. సి, ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడికి వస్తే ఏమవుతుంది అంటే, చూడండి, ఇక్కడికి వస్తే ఏమవుతుంది అంటే, దీన్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే, ఓకే, ఇక్కడ ఎందుకు రమ్మన్నాను అంటే, ఇక్కడ మీకు కాలం నేమ్స్ కనపడుతుంది, సబ్ కేటగిరీ, ప్రొడక్ట్, ఇందులో ఉన్న వాల్యూస్ కనపడుతుంది. ఇక్కడ మీరు డాక్స్ ఫంక్షన్ రాశారనుకోండి, ఓకే, నాకు ఈజీగా టెక్నాలజీ స్పెల్లింగ్ ఏముంది, హోమ్ ఆఫీస్ ఏముంది, ఇదిగోండి హోమ్ ఆఫీస్, కార్పొరేట్, ఇది ఎందులో ఉంది, సెగ్మెంట్ అనే కాలంలో ఉంది, ఇలా చూసుకోవచ్చు. కాబట్టి ద బెటర్ వే టు రైట్ ద డాక్స్ ఫంక్షన్ ఇన్ టేబుల్ విజువల్, ఇక్కడికి వచ్చి రాయడం అనేది చాలా బెటర్ అనమాట. ఓకే, ఇలా మనం డాక్స్ డాక్స్ క్యాలిక్యులేషన్స్ లేదా డాక్స్ ఫంక్షన్స్ మనం 3 places రాయొచ్చు. సి హియర్, న్యూ మెజర్, న్యూ కాలం, న్యూ టేబుల్. మనం 3 ప్లేసెస్లో డాక్స్ రాస్తామండి. వన్ ఈజ్ న్యూ మెజర్, న్యూ కాలం, న్యూ టేబుల్. సో దీని మీద క్లిక్ చేసినా అదే ఫార్ములా బార్ ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్ ఫార్ములా బార్. ఓకే, సేమ్ ఫార్ములా బార్ ఓపెన్ అయింది, క్లోజ్ చేద్దాం. ఓకే, మరలా వెనక్కి వద్దాం, న్యూ కాలం మీద క్లిక్ చేయండి, మరలా అదే ఫార్ములా బార్ ఓపెన్ అవుతుంది. సి హియర్, దిస్ ఈజ్ ద ఫార్ములా బార్. మరలా ఇంటూ మీద క్లిక్ చేద్దాం. అగైన్ క్లిక్ న్యూ టేబుల్, 1 minute, అగైన్ క్లిక్ న్యూ టేబుల్, మరలా మనకు ఫార్ములా బార్ ఓపెన్ అవుతుంది. ఓకే, క్లిక్ ఇంటూ. అంటే మనం డాక్స్ అనేది 3 ప్లేసెస్లో రాయొచ్చు. ఓకే, వీ కెన్ రైట్ ద డాక్స్ ఇన్ 3 places. బట్ when to use new measure, okay, when to use new column, when to use new table, if you know this, you are the perfect in the DAX. ఈ 3 వచ్చేస్తే మీకు ఎప్పుడు ఏది రాయాలి తెలిస్తే మీకు మీరు డాక్స్లో పర్ఫెక్ట్, మీరు ఏ డాక్స్ క్యాలిక్యులేషన్ అయినా ఈజీగా రాయొచ్చండి. ఇది తెలియాలి. ఇది తెలియడం కోసం మనం రేపటి క్లాస్లో చూద్దాం. ఓకే, we know that we can write the DAX functions in new measure, there is a formula bar. We can write the DAX function in new column, there is a formula bar. We can write the DAX function in new table, there is a formula bar. But the question is where we need to write the DAX formula, when to use new measure to write the DAX formula,
when to use new column to write the DAX formula, when to use new table to write the DAX formula. ఎప్పుడు DAX formula ఎందులో రాయాలనేది తెలిసిందా మీకు DAX వచ్చేసిందంటే. ఓకేనా టీమ్? ఇది మనం రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈరోజు జరిగిన క్లాస్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఈరోజు మనం డిస్కస్ చేస్తే సార్ ఈ పార్ట్ డాక్స్ రాసిన కదా సార్ మీరు అది క్యాల్కులేట్ అది అది చూపిస్తారు అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. అది ఇప్పుడు మీకు అంత అది అడ్వాన్స్డ్ ఫంక్షన్, ఇప్పుడే మీకు అంత డీప్ అవుతుంది. చిన్న చిన్న వెళ్దాం. ఓకేనండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ రోజు అంతా క్లాస్ హాఫ్ అన్ అవర్ దాకా జరిగింది కదా. మనం అంతా డిస్కస్ చేసింది ఈ 4 పాయింట్స్. వాట్ ఆర్ ద ఇంప్లిసిట్ క్యాలిక్యులేషన్స్, ఎక్స్ప్లిసిట్. మనకి ఇంప్లిసిట్ ఉండగా ఎక్స్ప్లిసిట్కి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది, వాటిని ఏమని పిలుస్తాం, డాక్స్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వై వి నీడ్ డాక్స్ చూసా. సో ఇక్కడ చూడండి, వీ కెన్ రైట్ ద డాక్స్ ఫార్ములా ఇన్ న్యూ మెజర్, న్యూ కాలమ్, న్యూ టేబుల్. బట్ when to choose new measure, when to choose new column, when to choose new table, we'll discuss tomorrow. ఈ రోజు జరిగిన దానికి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు, లేదు అంటే మనం రికార్డింగ్ స్టాప్ చేద్దాం. ఈ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఇది షేర్ చేద్దాం. This publish it has work, it's working. Shall I share? Yes, please. 1 minute. I will stop sharing. Yeah. Okay, share. జస్ట్ మీకు పబ్లిష్ చేయడం వస్తే చాలు రియల్ టైంలో. ఆ తర్వాత అడ్మిన్ ఉంటాడు. ఒకవేళ అడ్మిన్ లేకపోతే నేను ఇచ్చే రికార్డింగ్ చూడండి, అడ్మిన్ కన్నా ఎక్కువ మీరే చేస్తారు. క్లిక్ ఆన్ పబ్లిష్, సేవ్. ప్రతిసారి సేవ్ అడుగుతుందని, మనం సేవ్ చేసినా కూడా అడుగుతుంది. మీకు ఆ పర్టికులర్ మెయిల్కి ఏదైతే వర్క్ స్పేసెస్కి అక్కడ మీకు 20-30 వర్క్ స్పేసెస్ ఉన్నా మీకు దేనికైతే యాక్సెస్ ఉందో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయండి. ఏమేమి కనిపిస్తున్నాయి? మై వర్క్ స్పేస్ అందరికీ ఎప్పుడూ ఉంటుంది. డెవ్, టెస్ట్, ప్రొడక్షన్. మనం ఫస్ట్ యాజ్ ఏ పవర్ BI డెవలపర్గా రిపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత డెవలప్మెంట్ వర్క్ స్పేస్లో, డెవ్ వర్క్ స్పేస్లో పబ్లిష్ చేయాలి. దానికోసం దాన్ని సెలెక్ట్ చేసి కింద సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత పబ్లిష్ అయిపోయింది, గాట్ ఇట్ అని సంథింగ్ బటన్ ఒకటి వస్తుంది. ఓకే, గాట్ ఇట్ అనండి చాలు. ఓకే, ఇప్పుడు మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. పైన ఇంటూ క్లిక్ చేసేది మనం అన్ని ఫీడ్బ్యాక్ అది అన్ని ఇదంతా అడుగుతుంది. ఇంటూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేసి ఒక న్యూ ట్యాబ్ తీసుకోండి. అదే వద్దు, న్యూ ట్యాబ్ తీసుకోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్దాం. ఓకే, app.powerbi.com. సైన్ ఇన్ అవసరం లేదు, app.powerbi.com అని టైప్ చేస్తాం. రియల్ టైంలో అంతేనండి, మనం ఇలాగ వెళ్తాం. ఇక్కడ ఫస్ట్ లింక్ app.powerbi.com కింద ఉన్న బ్లూ కలర్ లింక్. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, సెలెక్ట్ చేయండి. పాస్వర్డ్ అడుగుతుంది. ఇది ఈ పాస్వర్డ్, ఈ మెయిల్ మీ కంపెనీ వాళ్ళు ఇస్తారు. డెలాయిట్ అయితే డెలాయిట్ వాళ్ళు ఇస్తారు, లేకపోతే క్లయింట్ వేరే క్లయింట్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వర్క్ స్పేసెస్కి వెళ్ళండి. మై వర్క్ స్పేస్ కాకుండా వర్క్ స్పేసెస్కి వెళ్ళి డెవలప్మెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఒక రిపోర్ట్ అనేది 2 రకాలుగా డివైడ్ అయిపోతుందండి. ఓకే, దాన్ని కొంచెం పక్కనకి డ్రాగ్ చేయరా, ఓకే సరిపోతుంది. సో ఏ రిపోర్ట్ క్యాన్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. వన్ ఈజ్ విజువలైజేషన్ పార్ట్, సెకండ్ వన్ ఈజ్ సిమాంటిక్ మోడల్. సిమాంటిక్ మోడల్ అంటే మనం ఏ మోడలింగ్ యూజ్ చేసాం, ఏ రిలేషన్షిప్ ఉంది, ఆ డేటా అనమాట. ఓకే, కిందదేమో డేటా, పైదేమో రిపోర్ట్. మనం క్లయింట్ ఎప్పుడు కూడా ఈ రిపోర్ట్నే చూస్తాడు కానీ కింద డేటాను చూడు. ఈ డేటా ఎందుకు సార్ అంటే మనకనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ రిపోర్ట్ క్రియేట్ చేసేసి ఇలా పబ్లిష్ చేశారు. మీరు ఆల్రెడీ రిలేషన్షిప్ క్లిక్ చేయొద్దండి, నేను చెప్తాను. ఓకే, నేను ఆల్రెడీ మీరు రిలేషన్షిప్ క్రియేట్ చేశారు, ట్రాన్స్ఫర్మేషన్స్ చేశారు, అంతా నీట్గా డేటా ఉంది. దాని మీద రిపోర్ట్ క్రియేట్ చేసి మీరు పబ్లిష్ చేశారండి. ఇప్పుడు ఇదే డేటా సెట్ మీద వేరే పవర్ BI డెవలపర్ వేరే రిపోర్ట్ క్రియేట్ చేయాలి.
అప్పుడు ఏం చేస్తాడు మరలా మీరు యూజ్ చేసిన సేమ్ టేబుల్సే వాడాలి, సేమ్ రిలేషన్‌షిప్పే ఇవ్వాలి, సేమ్ ట్రాన్స్‌ఫర్మేషన్సే చేయాలి. అప్పుడు ఏం చేస్తాడు వాడు మరలా స్క్రాచ్ నుంచి చేయకోకుండా ఈ సిమాంటిక్ మోడల్ అనేది ఉంది కదా! దీన్ని వాడు డేటా సెట్ కింద తీసుకొని రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తాడు. ఓకే. దీన్ని కూడా మనం షేర్ చేయొచ్చు. కానీ రియల్ టైమ్‌లో క్లయింట్ ఏం చూస్తాడంటే ఇప్పుడు పైనున్న విజువలైజేషన్ మీద క్లిక్ చేయండి. అంటే సేల్స్ అనాలిసిస్ రిపోర్ట్ పై దాని మీద క్లిక్ చేయండి. విజువల్ మీద టిక్ మార్క్ కాదు. నేమ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆడికి ఇలా మనకి ఓపెన్ అవుతుందన్నమాట క్లయింట్‌కి. 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది టీమ్. అక్కడ ఇంటూ మీద క్లిక్ చేయండి. మీరు ప్రాపర్‌గా డిజైన్ చేసుంటే చక్కగా నీట్‌గా ఉండేది. ఓకేనా? సో, ట్యాబ్స్ ఏమీ లేవు అంటే ఒకవేళ మీరు పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఉంది కదా! అది లెఫ్ట్ సైడ్‌లో ఫైల్ ఉందా? ఫైల్ కింద కనపడేవి మీకు. ఈ లెఫ్ట్ సైడ్‌లో ఫైల్ క్లిక్ చేయొద్దు. ఫైల్ కిందే కనపడతాయి మనకి. ట్యాబ్ 1, ట్యాబ్ 2, ట్యాబ్ 3 అని. Oh, ఇప్పుడు multiple pages here only it shows, sir. ఒకవేళ మీరు పవర్ బై ఓపెన్ చేసుంటే పేజ్ 2ని కూడా ఎనేబుల్ చేయండి. హైడ్ తీసేసేయండి. తీసేసి మళ్ళీ పబ్లిష్ చేయండి. ఇక్కడ ఒక పాయింట్ నేర్పించాలి. మరలా పబ్లిష్ చేస్తే ఏమడుగుతుందో తెలుసా? ఉన్నదాన్ని రీప్లేస్ చేయమంటావా? లేకపోతే కొత్తగా చేయమంటావా అని అడుగుతుంది. సేవ్ చేయాలి. మళ్ళీ డెవలప్‌మెంట్ వర్క్ స్పేస్ సెలెక్ట్. ఇప్పుడు అడుగుతుంది చూడండి. ఇందాక అడగలేదు. ఇప్పుడు అడుగుతుంది మీకు. రీప్లేస్ చేయాలా? లేకపోతే న్యూగా పబ్లిష్ చేయాలని అడుగుతుంది. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ చూసారా? రీప్లేస్. ఓకే. రీప్లేస్ అనండి. ఇప్పుడు మనకు పబ్లిష్ అయిపోయిన తర్వాత ప్రతిసారి యాప్.powerbay.com యాప్.powerbay.com అనకుండా ఉన్నదాన్నే గాట్ ఇట్ అనండి. మరలా అప్పుడు క్రోమ్‌లోకి వెళ్ళి ఆ పైన యాప్.powerbay పక్కన రిఫ్రెష్ అనే సింబల్ ఉంది చూసారా? అది కాదండి పైన. This one, sir. అదేనండి. క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు పేజ్ 1 డూప్లికేట్ పేజ్ సంథింగ్ ఏదో ఉంది కదా! 2 లెఫ్ట్‌లో కనపడతాయి. ఇప్పటి వరకు కనపడదు. ఎందుకంటే సింగిల్ పేజ్ ఉంటే ఏం కనపడదండి. మోర్ దాన్ 1 పేజ్ ఉంది చూసారా? లెఫ్ట్‌లో పేజెస్ వచ్చాయి. కింద దాని మీద క్లిక్ చేయండి. కింద దాని మీద ఉంటుంది. ఓకే. ఇది టీమ్. మనకి బుక్ మార్క్స్ అయిపోయినాయి కదా! మనకైతే కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలి. మీరు బుక్ మార్క్స్ ఇంప్లిమెంట్ చేసి ఇక్కడికొచ్చి చూడండి. కంట్రోల్ అవసరంలా క్లయింట్‌కి. డైరెక్ట్ క్లిక్ చేస్తే అది ట్యాబ్స్ మారుతా ఉంటాయి. బుక్ మార్క్ ట్యాబ్స్. ఇలా చేస్తాం టీమ్. సరే ఇక్కడ టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఉంటారు. టెస్టింగ్ అంతా ఓకే అయిపోయింది టీమ్. ఇప్పుడు దీన్ని టెస్టింగ్‌లోకి మూవ్ చేయమన్నారు. ఎలా మూవ్ చేయాలి? మరలా పవర్ బైలోకి వెళ్ళిపోండి. మీకు పర్ఫెక్ట్ 100% మీరు పర్ఫెక్ట్‌గా చేశారు. అంతా టెస్టింగ్ అయిపోయింది. మరలా పబ్లిష్‌లోకి వెళ్ళి ఈసారి టెస్ట్ వర్క్ స్పేస్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్. తర్వాత టెస్టింగ్‌లో నుంచి ప్రొడక్షన్‌కి ఫైనల్‌గా పంపించేస్తాం అంతే. గాట్ ఇట్. ఇప్పుడు మీరు చూడాల్సింది పవర్ బై సర్వీస్‌లో వర్క్ స్పేసెస్‌లోకి వెళ్ళి ఇక్కడ టెస్టింగ్ మీద సెలెక్ట్ చేయండి. ఓకే. టెస్టింగ్. మళ్ళీ ఇక్కడ ఏదైనా మోడిఫికేషన్ కావాలంటే చేసేసి మళ్ళీ ప్రొడక్షన్‌లో ఫైనల్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్‌లోకి పంపించేస్తాం. పైన మీరు చూడొచ్చు వర్క్ స్పేస్ నేమ్ టెస్టింగ్ వర్క్ స్పేస్. ఇందులో రిపోర్ట్ చూడాలి అంటే సేల్స్ అనాలిసిస్ రిపోర్ట్. ఓకే. దీన్ని ఇలాగే ఉంచండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే పవర్ బైలోకి వెళ్ళండి. నేను చెప్పాను కదా! ఈ రిపోర్ట్ కింద సిమాంటిక్ మోడల్ ఉంది. అది డేటా రిలేషన్‌షిప్స్ అన్నీ ఉంటాయి. వేరే పవర్ బై డెవలపర్ దాన్ని యూజ్ చేసుకుంటాడన్నాను కదా! ఇప్పుడు గెట్ డేటాలోకి వెళ్ళండి. గెట్ డేటాలోకి వెళ్ళండి. ఇక్కడ పవర్ బై ఏమైనా ఉందా? సెకండ్ ఆప్షన్ చూడండి. పవర్ బై సిమాంటిక్ మోడల్స్ అని ఉన్నాయి. దాని మీద క్లిక్ చేయండి. మనకి రియల్ టైమ్‌లో ఒక పవర్ బై డెవలపర్ అన్నిటి మీద వర్క్ చేస్తారు. చూసారా ఇక్కడ ఉన్నాయి? ఏంటి సార్ 2 ఉన్నాయంటే ఒకటేమో టెస్టింగ్, లొకేషన్ చూడండి ఇక్కడ. లొకేషన్ దగ్గరికి వచ్చి ఒకటేమో టెస్ట్ వర్క్ స్పేస్, ఇంకోటేమో డెవలప్‌మెంట్. మనం ఫైనల్‌గా ఏది యూజ్ చేస్తాం? ప్రొడక్షన్‌లోది వాడుకోవాలండి. ఎందుకంటే ప్రొడక్షన్‌లోకి వెళ్ళిపోయిందంటే అది పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఇదే అనుకుందాం. టెస్ట్ మీద ఉన్న సేల్స్ అనాలిసిస్ రిపోర్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి కనెక్ట్ అనండి. ఇక్కడ ఉన్న డేటా మనకు వస్తుంది. అంటే ఒక పవర్ బై డెవలపర్ డెవలప్ చేసిన ప్రతీది కూడా మనం మళ్ళీ రిలేషన్‌షిప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు.
ట్రాన్స్ఫర్మేషన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎవరు చేస్తారు అంటే బాగా నాలెడ్జ్ ఉన్న టీమ్ లీడరో లేకపోతే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అది క్రియేట్ చేస్తారు. లోడ్ అవుతుంది టేబుల్స్ వస్తుంది. ఓకే, సబ్మిట్ కింద సబ్మిట్ ఉంది. ఇప్పుడు ఈ టేబుల్స్ మనకి పవర్ బిఐలోకి వచ్చేస్తే ఈ టేబుల్స్ యూజ్ చేసుకుని మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏమేమి సేవ్ అవుతుంది? యూ కెన్ ఎక్స్ప్లెయిన్ మీ మనకి ఏమేమి సేవ్ అవ్వచ్చు? మనం ఏమేమి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఓన్లీ టేబుల్స్ అంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం లేదు. డేటా మోడలింగ్ రిలేషన్షిప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా విజువల్ తీసుకోవడం డ్రాగ్ అండ్ డ్రాప్ అయిపోతుంది. ఓకేనండి. సో ఇలా మనం ఏం చేస్తాము అంటే ఒక పవర్ బిఐ సిమాంటిక్ మోడల్ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అశ్విన్, మీరు స్టాప్ చేసేసండి, సరిపోతుంది. ఓకే, నేను అది ఈరోజు కానీ లేదా రేపు మార్నింగ్ కానీ నేను ఈరోజు జరిగిన క్లాసెస్ నేను మీకు యాక్సెస్ ఇవ్వాలనుకున్న పవర్ బిఐ సర్వీస్ సంబంధించిన 3 రికార్డింగ్స్ కలిపి నేను రేపు మార్నింగ్ ప్లేస్ చేస్తాను. సో అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. మేబీ నైట్ మీకు రాకపోవచ్చు, మెసేజ్ పెట్టకపోవచ్చు. మనం రేపు డాక్స్ న్యూ మెజరా, న్యూ కాలమా, న్యూ టేబుల్ ఏం తీసుకోవాలి, ఇది ఒక్కటి నేర్చుకొని చాలు. ఆ తర్వాత డాక్స్ ఎందుకు రాదు మనం చూద్దాం. ఓకే అండి, రికార్డింగ్ స్టాప్ చేస్తాను.